ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఒక టీ తాగబోతున్నాం అన్నమాట. ఈ పూలు ఏం పూలు అంటే వైలెట్ కలర్లో ఉంటాయి. ఈ పూలు ఇవి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనవి, చాలా ప్రీతికరమైన పూలు. అవేంటో ఒకసారి గెస్ చేస్తారా మీరు? చెప్పేసేనా? శంకు పూలు. ఎస్, గెస్ చేసిన వాళ్ళైతే కరెక్ట్గా కంగ్రాచులేషన్స్. అండ్ శంకు పూలు అనమాట. సో ఈ శంకు పూలతో కూడా మనం టీ లాగా లేకపోతే కాసుకుని తాగొచ్చు అనమాట. జస్ట్ ఏం చేయాలంటే వేడి నీళ్ళు బాగా మరిగినాక తర్వాత ఈ పూలను వాష్ చేసుకుని పొయ్యి ఆపేసి తర్వాత ఈ పువ్వులను ఆ వేడి నీటిలో వేసి మూత పెట్టడమే, అంతే. ఒక అరగంటకి లేకపోతే 20 మినిట్స్లో ఈ పువ్వులు అనేవి వాటి యొక్క కలర్ని విడిచేసి నీళ్ళలోకి విడుస్తుందన్నమాట. సో ఈ వాటర్ మనం స్ట్రెయిన్ చేసుకుని ఈ వాటర్ని తాగినట్టయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇందులో మినరల్స్, పొటాషియం, కాల్షియం అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. సో అనేక రకాలుగా ఉపయోగపడే ఈ శంకుపూల చెట్లు మీ ఇంట్లో ఉన్నట్లయితే దేవుడికి మీరు పూలు పెట్టేతో పాటు మీరు కూడా ఈ పూలని టీ లాగా లేకపోతే జస్ట్ ఒక ఈవినింగ్ సిప్ చేసుకుని తాగొచ్చు అనమాట. సో ఎంతో బాగుంటుంది. సో ఇట్లా చేసుకుంటే గనక మీకు బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్ అండ్ పూలు కూడా మీకు దేవుడికి పెట్టినట్టు ఉంటుంది. సో ఇది నేను తాగుతున్నాను, మీరు కూడా తాగారా? నాకు కమెంట్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి. అండ్ మరొక టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.